మనమందరము ఉండుట చాలా సంతోషకరము, ఆనందకరం. ఇలాంటి సమయం నందు మనము జ్ఞాపకము చేసుకోవలసినటువంటి లేఖన భాగములను దేవుడు అనేకమైనవి మన ముందు ఉంచాడు. వాటిలో నుండి కొన్నిటిని మనము ధ్యానం చేద్దాం. సహజంగా మనుషులమైనటువంటి మనము ఈ లోకంలో సామాజికంగా సంఘపరముగా జీవిస్తున్నాము. ఒంటరిగా కాదు, లేకపోతే అడవిలో మనం జీవించట్లేదు. మనము మన తోటి వారితో కలిసి సహవాసముగా జీవిస్తూ ఉన్నాము. జీవించేటువంటి అవకాశము దేవుడు కల్పిస్తున్నాడు. అయితే ఇలాంటి పరిస్థితులలో మానవుడు చాలా భయంకరమైనటువంటి దీన స్థితిలోనికి దిగజారిపోతున్నాడు నేటి కాలంలో. ముఖ్యముగా సమాజంలో బ్రతుకుతున్నప్పటికీ కూడా తన స్వార్థము, తన యొక్క సొంత ఆలోచనలతో ఒంటరిగా బ్రతికేటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎంతసేపు చూసినా తన కుటుంబము, తన పనులు, తన జీవనము, తన అవసరాలు ఇలాంటివే ప్రస్తావిస్తూ సమాజంలో మరి ముఖ్యముగా తాను దేవునికి దూరం అయిపోతూ జీవించేటువంటి మానవుడు చాలా మంది ఉన్నారు. అయితే దేవుని నమ్మినటువంటి బిడ్డలమైన మనము, దేవుని సన్నిధిలో కొనసాగుతున్నటువంటి మనము ఈ ఉదయకాల సమయం నందు దేవుడు మనకి ఏమి హెచ్చరికలు చేయుచున్నాడు, దేవుడు మనలను ఆయన సంఘముతో జతకట్టినప్పుడు మనకు ఏమి నియమాలు తెలియజేయుచున్నాడు, ఎలా మనము జీవించాలి అని ఆయన కోరుకుంటున్నాడు, ఆయన విషయంలో మనం ఎలా ప్రవర్తిస్తున్నాము అనేటువంటి విషయాలను మనం నేర్చుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ముఖ్యముగా సంఘములోనికి వచ్చినప్పుడు మనము మన తోటి వారితో ఎలా ఉంటున్నాము, అదేవిధంగా దేవుని నమ్మిన బిడలమైనటువంటి మనము సమాజములో మన తోటి వారితో ఎలా ఉంటున్నాము, మన బాధ్యత ఏమిటి, మనం ఏమి చేయాలి, ఇలాంటి విషయాలన్నిటినీ కూడా మనము తెలుసుకున్నప్పుడు జీవితంలో మనము దేవునితో కలిసి ప్రయాణించగలుగుతాము. ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథము నుంచి దేవుడు కొన్ని మాటలు తెలియజేయుచున్నాడు. చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనము మనము చూస్తే ఇక్కడ కొన్ని మాటలు మనకి కనపడుతూ ఉంటాయి. చూద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి మరి బైబిల్ ఉన్నటువంటి వారందరూ కూడా తెరిచి చూడండి. పరిశుద్ధ గ్రంథము నుంచి ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనము నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్ములను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఈ యొక్క మాటలో దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయము, చాలా పెద్ద మాటను మనకు తెలియజేస్తున్నాడు. ఏమిటి ఆ మాట అంటే క్షమించడము. అలాగే ఒకరి ఎడల ఒకరము మనం ఏ విధంగా ఉండాలో తెలియజేస్తున్నాడు. మన తోటి వారితో మనం ఎలా ఉండాలి, మన తోటి వారితో ఎలా ప్రవర్తించాలి, మనము చూపవలసినటువంటి లక్షణములు ఏమిటో కొన్నింటిని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు క్షమాపణ అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఈ క్షమాపణ అనేటువంటిది చాలా పెద్ద పదము. ముఖ్యంగా సమాజంలో అందరూ కూడా పాపం చేస్తూ ఉన్నారు, తప్పులు చేస్తున్నారు, దేవునికి దూరం అవుతూ ఉన్నారు. అయితే అందరూ కోరుకునేది ఏమిటంటే నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి అని కోరుకుంటున్నారు. కానీ నేను క్షమించగలను, దేవుడు నన్ను క్షమించాడు, దేవుడు ఆ స్వభావమును చూపాడు, కానీ నేను కూడా ఆ స్వభావమును చూపించగలను, ఆ క్షమాపణ నేను ఇవ్వగలను అని క్షమించేటువంటి వారు చాలా అరుదుగా ఉన్నారు నేటి దినాలలో. 99% ప్రతి ఒక్కరు కూడా తోటివారు అంటే పక్కవారి మీద ఏదో రకంగా పగ సాధించాలనో, లేకపోతే వారి మీద డామినేషన్ చేయాలనో,
లేకపోతే వారి మీద ఏదో రకంగా ఒత్తిడి తేవాలను చూసేటువంటి వారే ఉన్నారు తప్ప వారిని వారి యొక్క తప్పులను క్షమించి నాతో సమానము అని భావించేటువంటి దేవుని బిడ్డలు సమాజంలో ఎంతమంది ఉన్నాము. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. ఎందుకంటే క్షమాపణ అనేటువంటిది దేవుడు మనకిచ్చిన అతిపెద్ద వరం. యేసు ప్రభువు కూడా లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనంలో మనం చూసినప్పుడు ఆయనను సిలువ వేయుచున్నటువంటి సందర్భంలో ఆ సిలువ మ్రాను ఆయన మీద మోపినప్పుడు ఆయన నడుస్తూ ఉన్నప్పుడు ఆయన పలికినటువంటి మాట ఇదే మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి అని దేవుడు తెలియజేయుచున్నాడు. ఈ ఉదయకాల సమయం నందు మనము మన దినచర్యను ప్రారంభం చేసేటప్పుడు క్షమాపణ అనేటువంటిది నాలో ఉండాలి అని ఎప్పుడైతే మనము దానిని గుర్తు చేసుకొని సమాజంలోనికి మనం వెళ్తామో అప్పుడు దేనినైనా కానీ మనము వివేకముతో జ్ఞానముతో మనము జయించగలుగుతాము, దేవుని బిడ్డలుగా మనము ఉండగలుగుతాము. కాబట్టి ఈ ఉదయకాల సమయం నందు దేవుడు తెలియచేయుచున్నటువంటి మాటలు, ఒకరి ఎడల ఒకరు క్షమాపణ కలిగి ఉండండి. అంటే దీని ద్వారా మనకు దేవుడు తెలియచేస్తున్నటువంటి విషయం ఏమిటంటే ఒకరి ఎడల ఒకరు బాధ్యత కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. దేవుని దగ్గరకు కూడా కొంతమంది వచ్చి అడిగినప్పుడు నీవేమి ఆజ్ఞలు చెప్తున్నావయ్యా అని అడిగినప్పుడు ఆయన చెప్పాడు, రెండు ఆజ్ఞలు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుణ్ణి సేవించు. అదేవిధంగా రెండవ ఆజ్ఞ ఇప్పుడు మనం చెప్పుకునేటువంటిదే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అంటే ఒకరి ఎడల ఒకరము మనము ఎలాంటి పరిస్థితులు కలిగి ఉండాలో దేవుడు తెలియజేయుచున్నాడు. రెండవ విషయము మనము గమనించినప్పుడు ఇదే పరిశుద్ధ గ్రంథములో నుండి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో దేవుడు ఒక మంచి మాట తెలియజేయుచున్నాడు. ఇక్కడ కూడా మనము గమనిద్దాము, చూడండి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము, కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. రెండవ మాట, దేవుడు సెలవిస్తున్నటువంటి రెండవ మాట, ఒకరి ఎడల ఒకరము ఎలాంటి బాధ్యతలు కలిగి ఉండాలో దేవుడు తెలియజేయుచున్నటువంటి రెండవ మాటను మనం గమనించినట్లయితే ఆదరించుకొనుడి అనేటువంటి మాటను తెలియజేయుచున్నాడు. ఇక్కడ మనము గమనించినప్పుడు ఆదరణ అనేటువంటి దానిని దేవుడు మనకు తెలియజేయుచున్నాడు. అంటే ఆదరణ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. ఈ లోకములో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమయంలో ఏదో ఒక పరిస్థితుల్లో వారు దిగజారిపోయి వారు కొన్ని బలహీనతల చేత బలహీన పడిపోయి ఎదుటి వారి సహాయము కోరుతూ ఉంటారు. అది అనారోగ్యమే కావచ్చు, ఆర్థిక పరిస్థితే కావచ్చు, కుటుంబంలో కలహమే కావచ్చు, లేకపోతే చుట్టుపక్కల వారితో ఉన్నటువంటి విభేదాలే కావచ్చు, లేకపోతే సమాజంలో వచ్చేటువంటి పరిస్థితులే కావచ్చు. అనేకమైన పరిస్థితులు ఉన్నప్పుడు బలహీన పడిపోతూ ఉంటారు, మనసు బలహీన పడుతూ ఉంటుంది. ఆ సమయంలో వారు కోరుకునేది ఒకటే, ఆదరణ. ఎవరైనా వచ్చి నన్ను పలకరిస్తే బాగుండు, ఎవరైనా వచ్చి నన్ను ఆదరిస్తే బాగుండు, ఎవరైనా వచ్చి నాకు తోడుగా ఉంటే బాగుండు అనేటువంటి ఆ యొక్క ఫీలింగ్ లోనికి, ఆ మనస్తత్వంలోనికి దాదాపుగా చాలా మంది వెళ్ళిపోతూ ఉంటారు. అందరూ కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉంటారు. ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నటువంటి విషయం ఏమిటంటే ఎంతసేపు ఎవరైనా వచ్చి మనలను ఆదరిస్తే బాగుండు అని మనం కోరుకుంటున్నాము, కానీ నేను ఎవరినైనా ఆదరించగలుగుతున్నానా, నేను ఎవరినైనా పలకరించగలుగుతున్నానా, నేను ఎవరితోనైనా మంచిగా మాట్లాడగలుగుతున్నానా
అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. ఈ రోజుల్లో చూస్తే ఏ కుటుంబం చూసినా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా బ్రతుకుతున్నారు. కనీసము సంఘంలో ఉన్నటువంటి పాస్టర్ కావచ్చు, విశ్వాసులు కావచ్చు, అలాగే బయట సమాజంలో జీవిస్తున్నటువంటి వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎంతసేపు ఎవరో ఒకరు వచ్చి మమ్మలను ఆదరించాలి అని అనుకుంటున్నారు తప్ప మేము కూడా ఇతరులను ఆదరించే విధంగా ప్రవర్తిస్తాము, ఇతరులను పలకరించి ఇతరుల యొక్క బాధలలో మేము కూడా పాలు పంచుకుంటాము అనేటువంటి వారు చాలా కొద్ది మందే ఉంటున్నారు. దేవుని నమ్మినటువంటి బిడ్డలమైనటువంటి మనము ఈ విషయాన్ని మనము గమనించాలి. సహజంగా సంఘాలలో చూస్తే పాస్టర్ గారు విశ్వాసులకు ప్రార్థన చేయడానికి, విశ్వాసుల బాధలు కష్టాలు తెలుసుకోవడానికి ఫోన్లు చేసి వారిని పలకరించడము, వాళ్ళు కష్టాల్లో ఉంటే ఆదరించడము సహజంగా సంఘాలలో మనం చూస్తుంటాము. కానీ ఒక విషయం గమనించాలి, పాస్టర్ గారు ఎప్పుడూ కూడా విశ్వాసులను పలకరించడమే కానీ విశ్వాసులు పాస్టర్ గారిని పలకరిస్తున్నారా? పాస్టర్ గారికి ఏ కష్టాలు ఉన్నాయి, ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఎలాంటి జీవితం జీవిస్తున్నారు, ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమిటి అని మనం ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నామా? సహజంగా మనకుండేటువంటి ఆలోచనలు ఎలా ఉంటాయంటే, మా అన్నో తమ్ముడో అక్కో చెల్లో చిన్నమ్మో పెద్దమ్మో లేకపోతే ఇంకెవరో దగ్గర బంధువులు ఏదో ఒక సమస్యలో పడితే మనం పలకరిస్తుంటాము, అంతవరకే మన బాధ్యత అనుకుంటాము. కానీ సంఘములో మన పక్కన కూర్చునేటువంటి విశ్వాసి ఎలాంటి కష్టాల్లో ఉన్నారు, వారిని ఒకసారి నేను పలకరిస్తాను, వారిని ఒకసారి నేను పలకరించి దేవుని యొక్క ఆదరణను నేను తెలియజేస్తాను అనేటువంటి బాధ్యతను దేవుడు మనకు గుర్తు చేయుచున్నాడు. కేవలము అందరూ నా కొరకే ప్రార్థన చేయాలి, అందరూ నన్నే ఆదరించాలి అని కోరుకోవడం కాదు, కానీ మనము కూడా ఆ బాధ్యత కలిగి ప్రవర్తించాలి. దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది, అందరూ సమానమే దేవుని ఎదుట. అందరూ కూడా దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేయవలసినటువంటి వారే అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, ఆదరించేటువంటి విషయములో మనం వెనుకకు పోవద్దు. యేసు ప్రభువు కూడా లాజరు కుటుంబము విషయములో ఆయన ఆ కుటుంబాన్ని ఆదరించాడు. ఆయన ఎక్కడో దూరంగా అందుబాటులో లేనప్పటికీ కూడా ఆయన వారి దగ్గరికి వెళ్ళి వారిని ఆదరించి పలకరించాడు. అక్కడ గొప్ప అద్భుతము ఆశ్చర్యకార్యము జరిగినది. మన జీవితంలో కూడా మనము ఆదరించినప్పుడు అనేకమైనటువంటి మంచి కార్యములు, అక్కడ మంచి వాతావరణము ఏర్పరుస్తాడు దేవుడు. కుటుంబాల మధ్య కావచ్చు, స్నేహం మధ్య కావచ్చు, సంఘం మధ్య కావచ్చు, సమాజం మధ్య కావచ్చు, ఒక ఆదరించే మాట చాలా గొప్ప మంచి ప్రయోజనాన్ని కలుగజేస్తుంది. కాబట్టి దేవుని నమ్మినటువంటి బిడ్డలమైనటువంటి మనము ఒకరి ఎడల ఒకరు ఆదరణ కలిగినటువంటి జీవితమును ప్రాక్టీస్ చేయాలి. ఏది కూడా అప్పటికప్పుడే రాదండి, మనకి అప్పటికప్పుడే మనము చేయలేము. దానిని మనము సాధన చేసినప్పుడు మాత్రమే దానిని మనము అమలు పరచగలుగుతాం. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుడు చెప్తున్నటువంటి విషయాలను మనము గమనించాలి. మొట్టమొదటిగా మనం చూసినటువంటి విషయము, ఒకరి ఎడల ఒకరము క్షమాపణ గుణము, అది కుటుంబంలో కావచ్చు, బయట కావచ్చు, క్షమించే గుణాన్ని అలవాటు చేసుకోవాలి. యేసు ప్రభు కలిగి ఉన్నాడు. రెండవ విషయము, యేసు ప్రభు మనలను ఆదరించాడు కాబట్టి మనము కూడా ఒకరి ఎడల ఒకరము ఆదరణ కలిగి ఉండాలి. మూడవ విషయం చూద్దాం, చూడండి. పరిశుద్ధ గ్రంథములో నుండి ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనములో దేవుడు కొన్ని మాటలను మనకు తెలియజేయుచున్నాడు. పరిశుద్ధ గ్రంథము నుండి ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథము నుండి ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము మనము చూస్తే, క్రీస్తు నందలి భయముతో ఒకని ఎడల ఒకడు లోబడి ఉండుడి.
ఈ ఎఫ్ఎస్సి పత్రికల్లో పరిశుద్ధుడైనటువంటి పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేసినటువంటి విషయము మనము గమనిస్తే, లోబడి ఉండటము, సంఘములో ఒకరి ఎడల ఒకరము లోబడి ఉండటము అనేటువంటి విషయాన్ని తెలియజేయుచున్నాడు. ఈ లోబడుట అనేటువంటిది మనము గమనించినట్లయితే ఈ యొక్క అధ్యాయంలో 15వ వచనం నుండి 20వ వచనం వరకు మనం చూస్తే ఇద్దరు వ్యక్తుల గురించి దేవుడు తెలియజేయుచున్నాడు. ఎవరా ఇద్దరు వ్యక్తులు అంటే, మద్యపానముతో మత్తులై ఉండిపోయి సమయ పాలన లేక క్రమశిక్షణ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా జీవించేటువంటి వ్యక్తులు ఒకరైతే, దేవుని సన్నిధిలో కీర్తనలు పాడుచు ఆరాధించి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేటువంటి బిడ్డలు ఇంకొకరు. వీరిద్దరి గురించి దేవుడు తెలియజేయచ్చు ఈ మాటను తెలియజేయుచున్నాడు, లోబడి ఉండండి. ఎందుకు ఈ మాట తెలియజేయడం జరిగిందంటే, ఎప్పుడైతే లోకానుసారమైనటువంటి జీవితానికి అలవాటు పడతామో సమయ పాలన ఉండదు, అదే విధంగా క్రమశిక్షణ కలిగినటువంటి జీవితము మనకు ఉండదు. దాని వలన సమాజంలో విచ్చలవిడితనము పెరుగుతుంది. అది సంఘంలోనే కావచ్చు, ఒకవేళ కుటుంబంలో అయినా కావచ్చు. విచ్చలవిడితనము వచ్చినప్పుడు మనిషిలో అహంకారము, గర్వము పెరుగుతాయి. అహంకారము, గర్వము పెరిగినప్పుడు అవి చాలా 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 ప్రమాదకరమైనటువంటి గర్వం కలిగినప్పుడు అక్కడ వచ్చేటువంటి పరిస్థితులు ఏంటంటే కలహాలు, కొట్లాటలు, విభేదాలు, ఇలాంటివన్నీ బయలుదేరుతాయి. అది కుటుంబంలోనే కావచ్చు, సంఘంలోనే కావచ్చు, సమాజంలోనే కావచ్చు, ఎక్కడైనా కానీ. అలాంటి పరిస్థితి తీసుకొచ్చేటువంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే లోకానుసారముగా జీవించేటువంటి వ్యక్తులు. అదేవిధంగా రెండో వ్యక్తి మనం గమనించినప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు జీవితం కలిగినటువంటి వారిని దేవుడు జ్ఞాపకం చేయించు ఉన్నాడు. లోబడి ఉండేటువంటి తత్వము కలిగినటువంటి వారి విషయమై జ్ఞాపకం చేయించున్నాడు. అక్కడ ఏముందంటే గౌరవము, మర్యాద. లోబడటము అంటే గౌరవము, మర్యాద కలిగి జీవించడం. అంటే ఆత్మాభిమానము కోల్పోయి జీవించమని దేవుడు చెప్పట్లేదు. దీన్నే మనం ఇంగ్లీష్లో సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం. ఈ ఆత్మాభిమానము కోల్పోయి జీవించమని దేవుడు చెప్పట్లేదు. అది ఎలా అవుతుందంటే బానిస బ్రతుకు అవుతుంది, ఆత్మాభిమానము కోల్పోతే. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడంటే గౌరవము, మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం. మనం ఇతర వ్యక్తులకు గౌరవిస్తే వారు కూడా మనల్ని గౌరవిస్తారు. ఇతర వ్యక్తులతో మనము మర్యాదగా మాట్లాడితే వారు కూడా మనతో మర్యాదగా మాట్లాడతారు. కాబట్టి మనం ఎప్పుడైతే లోబడేటువంటి తత్వము మనము కలిగి ఉంటామో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అక్కడ వాతావరణము ఆత్మీయ వాతావరణము కలిగి ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పరిశుద్ధ గ్రంథములో మనకు గమనించినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలలో మనం చూస్తే, యేసు ప్రభు కూడా శరీరధారి అయి ఉన్నటువంటి సమయములో, అంటే ఈ లోకములో జీవిస్తున్నటువంటి కాలములో తనను పంపిన తండ్రి అయిన దేవునికి విధేయత కలిగి లోబడి ప్రార్థనలు, యాచనలు చేయుచు తాను చేయబోయేటువంటి కార్యము విషయమై చాలా శ్రద్ధ కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంటే యేసు ప్రభు ద్వారానే మనం నేర్చుకోగలుగుతాము ఏ మంచి విషయమైనా. సమస్తమైనటువంటి మంచి విషయములు ఆయన ద్వారానే మనకు లభ్యమవుతున్నాయి. ఆయనలోనే మనం నేర్చుకోగలుగుతాము, ఆయనలోనే మనము పొందగలుగుతున్నాము. మన జీవితంలో ఏది కావాలైనా ఆయనను మనము మాదిరిగా తీసుకోవాలి. మనకు కావలసిన ప్రతిదీ కూడా ఆయనలో మనకు దొరుకుతుంది. కాబట్టి మనము ఈర్ష్యలు, అహంకారాలు, ద్వేషాలు ఇలాంటివన్నిటినీ మనం పక్కన పెట్టుకోవాలి. దేవుని నమ్మినటువంటి బిడ్డలమైన మనం పరిశుద్ధ గ్రంథములో నుండి మనం ఇంకొక మాట చూస్తే మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనం గనక మనం చూస్తే,
తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును, అలాగే తనను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడును అని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే ఇక్కడ మనం గమనించినటువంటి విషయం ఏమిటంటే, లోబడే తత్వము ఒకవైపు, అహంకారము గర్వము ఇంకొక వైపు. కాబట్టి దేవుని నమ్మినటువంటి బిడ్డలమైన మనము ఎటు మొగ్గు చూపాలి? లోబడే తత్వము వైపు మనము మొగ్గు చూపినట్టయితే మన కుటుంబము, మనము దీవించబడతాము, ఆశీర్వదింపబడతాము. మనలో పరిశుద్ధాత్ముడు వెలిగింపబడుతూ ముందుకి నడవగలుగుతాము. కాబట్టి ఈ ఉదయకాల సమయం నందు ఈ దినచర్యను ప్రారంభం చేయుచున్నటువంటి మనము దేవుడు చెప్పినటువంటి కొన్ని విషయాలను ఒకరి ఎడల ఒకరము మనము పాటిద్దాం. క్షమించుకునే గుణాన్ని మనం కలిగి ఉండటానికి ప్రాక్టీస్ చేద్దాము. ఒకరి ఎడల ఒకరు ఆదరించుకునేటువంటి గుణము కలిగి ఉండటానికి మనం ప్రాక్టీస్ చేద్దాము. అదేవిధంగా ఒకరి ఎడల ఒకరము గౌరవ మర్యాదలు కలిగి లోబడేటటువంటి జీవితము కలిగి ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఇంకొక మాట కూడా మనం చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. పరిశుద్ధ గ్రంథము నుంచి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. ఇక్కడ మనము గమనించినట్లయితే ఒక మంచి మాటను దేవుడు తెలియజేస్తున్నాడు. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఈ వాక్య భాగంలో కూడా దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏమిటంటే, ఒకరి ఎడల ఒకరము ప్రార్థన చేసే గుణము కలిగి ఉండాలి. సహజంగా ఈ రోజుల్లో ఎట్లా అయిపోయిందంటే, సోషల్ మీడియా వచ్చింది, అలాగే విజ్ఞానము అభివృద్ధి అయిపోయింది, టెక్నాలజీ పెరిగింది, విస్తారమైనటువంటి వనరులు మన ముందు ఉన్నాయి. అయినప్పటికీ కూడా 99% ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసా? నా కొరకు ప్రార్థన చేయండి, నా కొరకు ప్రార్థన చేయండి, నా కొరకు ప్రార్థన చేయండి, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, మా కొరకే ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరూ కోరుకునేటువంటి విషయం అదే. కానీ నేను కూడా ప్రార్థన చేస్తాను, నేను కూడా ప్రార్థన చేసేటువంటి మనసు కలిగి ఉన్నాను, నేను కూడా ప్రార్థనలో ఏకీభవిస్తున్నాను, నేను కూడా ప్రార్థన జీవితము కలిగినటువంటి బిడ్డను అని చెప్పేటువంటి వారు రోజు రోజుకి తక్కువైపోతున్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము. దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, ప్రతి ఒక్కరము, దేవుని నమ్మిన ప్రతి ఒక్కరము, మీ తోటి వ్యక్తికి ఏనాడైనా మనము ఫోన్ చేసి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, మీరు కష్టాల్లో ఉండొచ్చు, ఇబ్బందుల్లో ఉండొచ్చు, అనారోగ్యంతో ఉండొచ్చు, ఒకవేళ ఇబ్బందులతో బాగా నలిగిపోయిన జీవితం కలిగి ఉండొచ్చు, మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, ఇప్పుడు కలిసి మనము ప్రార్థన చేద్దాము అనేటువంటి ఆ ఆలోచన మనకి ఎంతమందికి వస్తున్నది? ఇక్కడ యాకోబు పత్రికలో మనము గమనించేటువంటి విషయం ఏమిటంటే, దేవుడు ఆ సంఘములో ప్రార్థన కొరత కనపడ్డది. ఆ ప్రార్థన కొరత కనపడినప్పుడు దేవుడు వారిని హెచ్చరిస్తున్నాడు. ఈ ప్రార్థన లేనప్పుడు పాపం పెరుగుతుంది. ప్రార్థన లేనప్పుడు పాపము అనేటువంటిది మనలోనికి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. సాతానుడు మనలను శోధించేటువంటి అవకాశం ఉన్నది. సాతానుడు మనలను ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంది. సాతానుడు మనలను లోబరుచుకునేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి దేవుడు సెలవిస్తున్నాడు, సాతాను శోధనకు మీరు గురి కాకుండాన్నట్లు మీరు ఒకరి ఎడల ఒకరు ప్రార్థనాపూర్వకమైన జీవితం కలిగి ఉండండి. అనారోగ్యాలు రావచ్చు, ఆర్థిక ఇబ్బందులు రావచ్చు, అలాగే కుటుంబ కలహాలు రావచ్చు, భార్యాభర్తల మధ్య విభేదాలు ఉండొచ్చు, అలాగే స్నేహితుల మధ్య మనస్పర్ధలు ఉండొచ్చు, సంఘములో కూడా ఒకరి ఎడల ఒకరు మనస్పర్ధలు కలిగి ఉండే ప్రమాదము ఉన్నది. అయితే దీనికి పరిష్కారం ఒకటే, ప్రార్థన. ప్రార్థన చేయాలి.
ఈ ఉదయకాల సమయమునందు మనము ఈ దినచర్యను ప్రారంభించేటప్పుడు మన తోటి వారి కొరకు ప్రార్థన చేయడం, తోటి వారి కొరకు ప్రార్థన చేసేటువంటి అలవాటును కలిగి ఉండటం కొరకు మనము ప్రయత్నం చేయాలి. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. కాబట్టి ఈ ఉదయకాల సమయం నందు దేవుని సన్నిధిలో సంఘముగా మనము ఉన్నాము అంటే దేవుని కుటుంబముగా మనం ఉన్నాము. సంఘం అంటే దేవుని కుటుంబము. ఒకే రక్తములో కడగబడినటువంటి బిడ్డలం మనము. ఒకే రక్తము చేత బలపడుతున్నటువంటి బిడ్డలము మనమందరము. అలాంటి మనము సంఘములో అందరము ఒకరి ఎడల ఒకరము కొన్ని బాధ్యతలు కలిగి జీవించాలి. ఏమిటా బాధ్యతలు? ఇప్పుడు తెలుసుకున్నటువంటి విషయాలే. ఒకరి ఎడల ఒకరము మనము క్షమాపణ గుణము కలిగి ఉండాలి. ఎవరైనా మీ ఎడల తప్పు చేసి ఉండొచ్చు, కానీ దేవుడు మనల్ని క్షమించాడు కాబట్టి మనం క్షమించాలి. అదే విధంగా ఒకరి ఎడల ఒకరము మనం ఆదరణ కలిగి ఉండాలి. రెండో విషయంగా మనం చెప్పుకున్నాము, కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు పలకరించడం. మూడవ విషయముగా మనం తెలుసుకున్నటువంటి విషయము లోబడే తత్వము, గౌరవ మర్యాదలను పెంచుకునేటువంటి విషయం, కలహాలు కొట్లాటలను తగ్గించుకునే విషయం. అది మనకి మంచి ఆయురారోగ్యాలను ఇస్తుంది, అలాంటి స్వభావము, అలాంటి మనస్తత్వము. నాలుగో విషయము మనము గమనిస్తే పాపము నుండి దూరంగా ఉండేటువంటి ఆయుధము ప్రార్థనా జీవితం. కాబట్టి ఈ 4 విషయాలలో మనము ఈరోజు చాలా చాలా అభివృద్ధి అవ్వడానికి దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తి చేత తోడుగా ఉండి నడిపించాలని మనం కోరుకుందాము. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.